హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫన్ ఫుడ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ వీడియోలో మనం పైకర వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. అలానే ఈ నెక్స్ట్ లొకేషన్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ తర్వాత పాల ప్యాకెట్ ఎందుకు పెట్టానని ఆలోచిస్తున్నారా? అది కూడా ఈ వీడియోలో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. మరి మేము లాస్ట్ లొకేషన్స్ ఏమి విజిట్ చేసాము అంటే పైన్ ఫారెస్ట్, పైకరా హిల్ అండి. ఆ తర్వాత పైకరా లేక్కి ట్రావెల్ చేస్తున్నాము. ఇప్పుడు ఇలా ట్రావెల్ చేస్తున్న రూటు అంతా కూడా బాగుంది, కాకపోతే అంత ఇండికేషన్స్ లేవు. ఇది 2 వే కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. రూట్ అనేది మీకు లాగింగ్గా అనిపిస్తే కనుక మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూడండి. ఎందుకు అంటే నేను రూట్స్ పెట్టింది కొన్ని హోటల్స్ ఉన్నాయి చుట్టుపక్కల. ఎవరైనా ఒకవేళ స్టే చేయాలి అంటే డైరెక్ట్గా రూమ్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి అక్కడ. మన రూమ్సే కాకుండా అసలు బయట యాంబియన్స్ ఎలా ఉంది అనేది కూడా చూసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పి నేను అన్ని వీడియోస్లో రూట్స్ అనేవి చూపించాను. ఈ చుట్టుపక్కల హోటల్స్ ఉన్నాయి, అన్ని హోటల్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే సాటర్డే సండేస్ కనుక వచ్చినట్లయితే మనకి రూమ్స్ అవైలబిలిటీ అనేది తగ్గుతుంది. ఆ టైంలో బుక్ చేసుకోవాలి. కాబట్టి మనం ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ రూట్స్లో పక్కన ఉండే హౌసెస్ అన్నీ కూడా మనకి రెంటెడ్ హౌసెసే. కొన్ని ఇండివిజువల్గా ఇస్తున్నారు అండ్ నెక్స్ట్ కొన్ని రూమ్స్ మేనర్లో ఇస్తున్నారు. మనకి ఏది కావాలి అంటే మనం దానికి అప్రోచ్ అవ్వచ్చు. మీరు కూడా ఈ లొకేషన్ని చూడండి ఒకసారి. అయిపోతున్నాం అండి. ఈ లేక్ ఓపెనింగ్ టైమింగ్స్ ఏంటి అంటే మార్నింగ్ 8:30 AM to 5 PM వరకు ఈ లేక్ అనేది ఓపెన్ ఉంటుంది. మనం ఈ టైంలోనే విజిట్ చేయాలి. పార్కింగ్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కానీ మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ, వర్త్. నువ్వు నీ కళ్ళతో చూసావా? పళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. ఈ లొకేషన్ చాలా బాగుంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ హౌస్ కూడా కలర్ కాంబినేషన్స్ కానివ్వండి చాలా బాగుంటాయి. నేను యాక్చువల్లీ ఇక్కడ బోటింగ్ ఎందుకు అనుకున్నాము, మేము అసలు ఈ పైకరా అనే క్లస్టర్నే తీసేద్దాం అనుకున్నాము. ఎందుకంటే అన్ని ట్రీసే ఉంటాయి కదా, ఎందుకు విజిట్ చేయాలి అని చెప్పేసి మా ప్లాన్ నుండే అసలు ఇది తీసేద్దాం అనుకున్నాము. కానీ లాస్ట్ మినిట్లో మేము యాడ్ చేసాం అనమాట. అందరూ చెప్పారు పైకరానే చాలా బాగుంటుంది అని చెప్పేసి విజిట్ చేయండి అని. ఇది ఫాగీగా ఉంటే కూడా చాలా బాగుంటుంది విజిట్ చేయడానికి, ట్రీస్ని కానీ వీటిని కానీ. కాకపోతే మనకి ఇంత క్లియర్గా కనిపించదు. మనం ఇప్పుడు టికెట్ తీసుకోవాలి. మనం షిప్స్ ఏవైతే ఎక్కాలి అనుకుంటున్నామో ఇక్కడ షిప్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. 3-4 వెరైటీస్. సింగిల్గా వెళ్ళొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. అంటే మెంబర్స్ బట్టి షిప్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 15 మెంబర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి 1 టైప్ ఆఫ్ బోట్ ఉంటుంది. ఒకవేళ 10 మెంబర్స్ అయితే ఒక టైప్ ఆఫ్ బోట్ ఉంటుంది. చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఏ వీడియోలో ఇంత క్లియర్గా చూడలేదు. అందుకే మీకు పర్టికులర్గా కాస్ట్ అన్నీ కూడా నేను చూపిస్తున్నాను. ఇప్పుడు మనం బోట్ అనేది మనం టైం బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు 10 minutes వెళ్ళే బోట్ ఉంటుంది, 20 minutes వెళ్ళే బోట్ ఉంటుంది, అలానే 5 minutes వెళ్ళే బోట్ కూడా ఉంటుంది. బేసింగ్ ఆన్ టైము అండ్ మెంబర్స్ బట్టే మనం బోట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. మనం సింగిల్గా మనం ఒక బోట్ని మనం రిజర్వ్ చేసుకోవాలి అంటే 1300 రూపీస్ అవుతుంది. కానీ మనం షేర్ చేసుకోవచ్చు కావాలి అంటే. రిమైనింగ్ మెంబర్స్ని మనం కలెక్ట్ చేసుకొని మనం బోట్లో ట్రావెల్ చేయొచ్చు. అలా కలెక్ట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది మనకి.
అందుకని ఇక్కడ వెయిటింగ్ టైం అనేది ఎక్కువ ఉంటుందండి. మేము ఇక్కడికి వచ్చాక మీరు నమ్మరు, ఈ లొకేషన్ని చూసి మేము ఒక 4 hours ఇక్కడే ఉన్నాము అంటే మీరు నమ్ముతారా? మేము 4 hours ఉన్నాము ఇక్కడ. మా ఆయనకి బాగా ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది అంత టైం స్పెండ్ చేసేసరికి, ఎందుకంటే లొకేషన్ చాలా బాగుంటుంది, చల్లగా ఉంది. జాను అయితే 2 times నేను షిప్ ఎక్కాలి అంటే 2 times వెళ్ళాము మేము. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను షూట్ చేసింది మీకు చూపిస్తున్నాను, ఎలా ఉంటుంది ఏంటి అనేది. మీరు చూస్తేనే కదా వెళ్ళాలా వద్దా అనే డెసిషన్ తీసుకోగలరు. అందుకని చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే నేను ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. నేను మొత్తం అంతా అసలు వీడియో తీయలేదు, సో చిన్న చిన్న బిట్స్ మాత్రమే ఉంటాయి. ట్రిప్లోని 15 members అన్నాను కదండి, 15 members మాత్రమే అలౌడ్. ఒకవేళ ఫ్యామిలీ 20 members అయినా కూడా రిమైనింగ్ 5 members వేరే బోట్లో ట్రావెల్ చేయాలి. ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోవాలి కిడ్స్తో వెళ్ళినప్పుడు కానీ అండ్ మిడిల్ ఏజ్ పర్సన్స్తో వెళ్ళినప్పుడు కానీ, ఎందుకంటే ఈ లేక్ కొంచెం లోతు ఎక్కువ ఉంటుంది అని చెప్పారు. అండ్ ఫుడ్, క్యాంటీన్ అన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటుందండి. వాళ్ళు చెప్తారు మనం ఇక్కడ షూట్ చేయడానికి కూడా అవ్వదు, మన షిప్ అనేది బాగా కొంచెం మూవ్ అవుతూ ఉంటుంది కదా, షేక్ అవుతూ ఉంటుంది, వాళ్ళు తీయద్దు అనే చెప్తారు. మనం తీయకూడదండి ఫొటోస్ అవిని. బై మిస్టేక్ మన సెల్ అనేది వాటర్లో పడిపోతే తీసిచ్చే వాళ్ళు కూడా ఉండరు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ లొకేషన్ ఒకసారి మీరు చూసేయండి. ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా దూరం తీసుకెళ్తారండి షిప్లోని. మనం కాస్ట్ పెట్టింది చాలా రీజనబుల్ అనిపిస్తుంది మనం వెళ్ళి చూసిన తర్వాత. చాలా దూరం వెళ్తాము, ఎక్కువసేపే ఉంటాము, వెళ్ళే కొద్ది లొకేషన్స్ అనేవి చాలా బాగుంటాయి, ఇంకా ఎక్కువసేపే మనం స్పెండ్ చేస్తాము అనుకున్న దానికంటే. ఇక్కడ కావాలంటే ఫొటోస్ కూడా తీసే వాళ్ళు ఉన్నారండి. 400 rupees నుండి ఛార్జ్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఫ్రేమ్ ఉంటుంది, అందుకని చెప్పేసి డిజిటల్ కాపీస్ ఏవి కూడా ఇవ్వరు. కావాలి అనుకున్న వాళ్ళు ఫొటోస్ అనేవి దిగొచ్చు. ఆ తర్వాత మేము నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ మేము రూమ్కి వస్తున్నాము. 9:30కి ఎప్పుడో స్టార్ట్ అయ్యాము ఈ లొకేషన్స్ చూడడం. ఇప్పుడు 2 o'clock అవుతుంది. మనం ఫస్ట్ ఫుడ్ తినాలి కదా, ఫుడ్ తిని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవుదాం అని చెప్పేసి మేము బ్యాక్కి వచ్చేస్తున్నాము. మెజెస్టిక్ క్రౌన్ ఎదురుగానే మనకి ఒక రెస్టారెంట్ ఉందండి, చాలా రీజనబుల్ ప్రైజెస్తోని. మేము ఆ రెస్టారెంట్లోనే లంచ్, డిన్నర్ అనేది మేము ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడ ఏ రెస్టారెంట్ అయినా 8-9 o'clock కల్లా క్లోజ్ అయిపోతుంది నైట్. సో మనం ఎంత ఎర్లీగా మనం రూమ్ రీచ్ అవ్వగలమో చూసుకొని రీచ్ అవ్వాలి, లేదంటే మనకి ఫుడ్ ఎక్కడ అవైలబిలిటీ ఉండదు. ఇక్కడ షాప్స్ కూడా 6 o'clockకి అలా అన్నీ క్లోజ్ చేసేస్తారు, ఊటీలో అయినా కూడా. ఇంక లొకేషన్స్లో అయితే లాస్ట్ టైమింగ్ 5 o'clockకి మొత్తం అంతా కూడా క్లియర్ చేసేస్తారు. నెక్స్ట్ మేము కోనూరు స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ లొకేషన్ పైకరా లేక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా ట్రావెల్ చేస్తుంటే మనకి చాలా వరకు రూమ్స్ కానీ, పక్కనుండే రెస్టారెంట్స్ కానీ, హోటల్స్ కానీ కనిపిస్తూ ఉంటాయి. నేను చూపించినవన్నీ కూడా చాలా వరకు టేస్టీగా ఉన్నవేనండి హోటల్స్. అవి కూడా మనకి హైదరాబాదీ బిర్యానీ కూడా దొరుకుతుంది, కానీ మేము నార్మల్ అక్కడ ఊటీలో టేస్టీ ఫుడ్ ఎలా ఉంటుంది అనే హోటల్సే మేము సర్చ్ చేసుకొని విజిట్ చేసాము.
కొన్నిసార్లు డైరెక్ట్గా రూమ్ చెక్ ఇన్ అవ్వాలి అంటే నేను సైడ్స్ ఉన్నాయి చూడండి బిల్డింగ్స్, ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా రూమ్స్, సమ్ ఇండివిజువల్ హౌసెస్ మనకి రెంట్కి ఇస్తారు. ఎవరు కావాలి అనుకుంటే డైరెక్ట్గా వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు. కాస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 1000 నుంచి స్టార్ట్ అవుతుంది. బ్యాచిలర్స్కి అండ్ స్టూడెంట్స్కి కూడా హాస్టల్స్ అవైలబిలిటీ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. నా లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకి తెలుస్తుందండి, మీరు కోనూరు నుండే వచ్చారు కదా, కోనూరులోనే స్టే చేయొచ్చు కదా అని వాళ్ళకి ఒక డౌట్ అనేది రేజ్ అవుతుంది. ఊటీ రీచ్ అవడానికి కోనూరు అవుట్స్కర్ట్స్ నుండి వచ్చామండి. అంతేకాకుండా మనకి కోనూరులో రూమ్స్ అనేవి కాస్ట్లీ. అసలు నీట్గా ఉండాలి, కొంచెం మనకి ఏమైనా అవైలబిలిటీలో ఉండాలి అంటే కనుక 4500 ఛార్జ్ చేస్తున్నారండి పర్ డే. అలానే ఇండివిజువల్ హౌసెస్ కూడా మనకి రెంట్కి ఇస్తారు. అవి కూడా యాంబియన్స్ బాగుండాలి అని అనుకుంటే కనుక 16,000 to 25,000 దాకా ఉన్నాయి. ఇంకా రూమ్స్ అవైలబిలిటీ అనేది ఊటీతో కంపేర్ చేసుకుంటే కోనూరులో చాలా తక్కువ. అండ్ కోనూరు నుండి మనం చూడాలనుకునే లొకేషన్స్ అన్నీ కూడా కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంటాయి. మనం చూసిన ప్రతి లొకేషన్ తర్వాత రూమ్కి బ్యాక్ రావాలి, అప్పుడు డబల్ డిస్టెన్స్ అనేది మనకు అవుతుంది. కానీ మనం ఊటీలోనే రూమ్ తీసుకొని స్టే చేస్తే మనకు ఆ డిస్టెన్స్ అనేది కలిసి వస్తుంది అనమాట. ఇప్పుడు ఊటీ అనేది సెంటర్లో ఉంది, ఇక్కడ నుంచి మనం పైకరా వెళ్ళొచ్చు, లేదు అంటే మజ్నూర్ వెళ్ళొచ్చు, లేదు అంటే కోనూరు వెళ్ళొచ్చు. అలా డిఫరెంట్ లొకేషన్స్ మనం ఈజీగా రీచ్ అవ్వచ్చు. కావాలి అంటే మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా, రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా కోయంబత్తూరు కూడా ఈజీగా రీచ్ అయిపోవచ్చు. అందుకని మేము ఊటీలోని రూమ్ తీసుకున్నాము. ఊటీ నుండే మేము అన్ని లొకేషన్స్ ఆపరేట్ చేసుకున్నాము. కోనూరు టెంపరేచర్ హై ఉంటుందండి ఊటీతో కంపేర్ చేసుకునేసరికి. మనం స్వెటర్స్ అవి క్యారీ చేయడం చాలా మంచిదండి. అలానే కిడ్స్ ఎవరైనా ఉంటే కనుక ట్రావెల్ చేస్తున్నట్టయితే మెడిసిన్స్, అలానే కొంచెం హాట్ వాటర్ అది కూడా ఫ్లాస్క్లో క్యారీ చేయండి. ఎందుకు అంటే హిల్ స్టేషన్స్ కదా, మనం చెప్పలేము వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది అనేది. ఈ రూట్లో లొకేషన్స్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలని. చూడండి వెహికల్ వెళ్తుంది, వచ్చినప్పుడు కనిపించట్లేదు సరిగ్గా. కావాలంటే నీ మెదొట్టు. నువ్వు 99% అబద్ధం చెప్తావని నాకు 101% తెలుసు. మీరు ఎక్కడ అలా అనేసుకుంటారా అని నేను చాలా జాగ్రత్తగా చూపిస్తున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ టర్నింగ్ కానివ్వండి, రూట్ కానివ్వండి, ఎగ్జాక్ట్గా ఇదే రూట్ చూసి ఫాలో అయిపోయి వెళ్ళిపోండి అని నేను చెప్పట్లేదు. నేను ఎడిట్ చేశాను చాలా వరకు. మ్యాక్స్ నేను లెంత్ అనేది తగ్గించానండి. మీకు కనుక డ్రాగ్ అయినట్టు అనిపిస్తే కనుక ఫాస్ట్ ఫార్వర్డ్లో చూడండి. ఇక్కడ లొకేషన్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ హిల్స్ కానీ మౌంటైన్స్ కానీ లొకేషన్స్ చాలా బాగున్నాయని చెప్పి కార్ పక్కన ఆపి 5 minutes వీడియో తీసుకుంటున్నానండి. ఈ తీసుకుంటున్న టైంలోనే నేను ముందు చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో పాల ప్యాకెట్ ఎందుకు పెట్టాను అనేది లాస్ట్లో చెప్తాను అని. నేను ఒక లొకేషన్ చూసాను, ఇది ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కానీ ఎక్కడ చూసానో ప్రాపర్గా గుర్తు రావట్లేదు. మీకు అవన్నీ కూడా ఇప్పుడు చూపిస్తాను, మీరు కూడా ఒకసారి చూసేయండి.
అనేది అంత త్వరగా నాకు ఐడియా రాలేదు. అందుకని చెప్పేసి మీకు ఐడియా రావడం కోసం నేను అది ఫస్ట్లో యాడ్ చేశాను ఆ క్లిప్ అనేది. వాళ్ళంటే ఒక సెట్ వేసి అది దాన్ని ఫోటో తీశారు. ఇక్కడ మనకి యాక్సిడెంటల్గానే అది మనకు కనిపించింది. సో అది మీకు చూపిస్తామని నేను తీశాను. ఆ తర్వాత ఇంకా అలా ట్రావెల్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఆ తర్వాత ఇంకా మంచి లొకేషన్స్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయి. అసలు వెళ్ళే కొద్ది టెంపరేచర్ అనేది చాలా వరకు తగ్గిపోతుందండి. మనం అలా ముందుకు వెళ్ళేసరికి కొన్ని స్కూల్స్ అవి కూడా ఉన్నాయండి. మిలిటరీ స్కూల్లా ఉంది. అది మిలిటరీ స్కూలా ఆర్ ఊటీ స్కూలా అనేది ఐడియా లేదు. చాలా బాగుంది స్కూల్ అనేది, పెద్దది. వెళ్ళేదారిలో మీకు కనిపిస్తుంది చూడండి ఒకసారి. ఇప్పుడు రూట్లోని ట్రీస్ ఉన్నాయి చూడండి, చాలా లావుగా చాలా హైట్గా ఉన్నాయి. అసలు ఎంత థిక్గా ఉన్నాయి అంటే ఆ లీవ్స్, వాటిని ఏమనాలో కూడా తెలియట్లేదు. ఇలాంటి ట్రీస్ అన్నీ చూసిన తర్వాతే నాకు ఒకటి అనిపించింది. నా లాస్ట్ వీడియోస్ చూసినట్లయితే నా ట్రావెలింగ్ వీడియో, అందులో నేను చెప్పాను ఊటీ రీచ్ అయ్యేటప్పుడు ఒక్క స్ట్రీట్ లైట్ కూడా కనిపించలేదు, ఇండికేషన్స్ అయితే ఉన్నాయి కానీ అని చెప్పాను. స్ట్రీట్ లైట్స్ ఒకవేళ పెట్టినా ఆ స్తంభాలు కానివ్వండి, ఆ వైర్స్ కానివ్వండి, ఇలా ఈ గ్రో అయ్యే ట్రీస్ మధ్యలో అంతలా ఉండలేదేమో, పడిపోయే ఛాన్సెస్ ఎక్కువేమో, అందుకనే పెట్టలేదేమో అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్లో చెప్పండి. కదండి, మనం కోనూరు రీచ్ అయ్యే కొద్దీ టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది అని చెప్పేసి మీరు చూడండి. ఇలా మంచి మంచి లొకేషన్స్, సీనరీస్, ట్రీస్ అన్నీ కూడా చూసుకుంటూ మనం ఏం రీచ్ అయ్యామో తెలుసా? యాక్చువల్లీ మనం ఒక డెడ్ ఎండ్ అనేది రీచ్ అయిపోయామండి. అక్కడ ఏమీ లేదు, ఒక బస్ స్టేషన్ మాత్రమే ఉంది. అక్కడ ఒక 2-3 ఉంటే వాళ్ళని అడ్రస్ అడిగాము. డాల్ఫిన్ నోస్ వెళ్ళాలి, రూట్ ఎట్టుంది అని అడిగితే వాళ్ళు చెప్పారు, మీరు ఇటు సైడ్ ఎందుకు వచ్చారు, మీరు కోనూరు ఊర్లోకి వెళ్ళిపోతున్నారు, మనం కోనూరు ఊర్లోకి వెళ్ళక్కర్లేదండి, మీరు ఇంకొంచెం ఒక 7 కిలోమీటర్స్ ముందరే ఉంది మీరు అడిగే లొకేషన్, అటు సైడ్ వెళ్ళండి అంటే మళ్ళీ మనం ఇదంతా ట్రావెల్ చేసుకుంటూ బ్యాక్ వచ్చామన్నమాట. ఇది మనం రీచ్ అవ్వాల్సిన రోడ్డు డాల్ఫిన్ నోస్కి. మన ఎంట్రన్స్ టోల్ గేట్ ఛార్జెస్ ఇవ్వాల్సి ఉంటుందండి, 50 రూపీస్ దాకా. కార్కి అయితే 50 రూపీస్. ట్రావెలర్ అండ్ బస్సు వాళ్ళకి వేరే కాస్ట్ ఉంటుందేమో, నాకు అంత ఐడియా లేదు. ఇంకా మేము అలా టీ ఎస్టేట్స్ అవి చూసుకుంటూ లోపలికి వెళ్ళిపోయాము. మేము వచ్చేసరికి లేట్ అయింది. సో ఫస్ట్ మేము డాల్ఫిన్ నోస్కి ఎలా అయినా రీచ్ అవ్వాలి అని చెప్పేసి క్లోజింగ్ టైం 5 కాబట్టి మేము ఫస్ట్ డాల్ఫిన్ నోస్కి వెళ్ళిపోతున్నాము. ఈ వెళ్ళే దారిలో మనకి టీ ఎస్టేట్ ఉంటుందండి.
అవసరం లేదు. ఇక్కడ ఫోటో తీసే వాళ్ళు కూడా ఉంటారు. 100 రూపీస్ కానీ 200 రూపీస్ కానీ ఛార్జ్ చేస్తారు ఇక్కడ. అలానే ఇక్కడ బోల్డ్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, టీ పౌడర్స్, అలానే మసాలా సామాను అండ్ డ్రై ఫ్రూట్స్, అలానే చాలా ఐటమ్స్ ఉన్నాయి. 5 తర్వాత అక్కడ ఫోటోషూట్ చేసే వాళ్ళు కూడా ఉండరండి. 5కి అందరూ వెళ్ళిపోతారు. ఎందుకు అంటే ఇక్కడ రూట్స్ అన్నీ కూడా చాలా చీకటి అయిపోతాయి ఆ టైంకి వింటర్లో. అందుకని 5కి ఎగ్జాక్ట్గా క్లోజ్ చేసేస్తారు. ఇంకా 5 కంటే ముందరే క్లోజ్ చేసేస్తారు. అందుకని మేము ఫస్ట్ డాల్ఫిన్ హౌస్కి రీచ్ అవ్వడానికి స్టార్ట్ అయిపోయాము. ఈ రూట్లోనే మీరు చూసినట్లయితే మనకు టీ ఎస్టేట్ వస్తుంది, అలానే మనకి స్లీపింగ్ బ్యూటీ కూడా కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా మనం క్రాస్ చేసే చాలా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి డాల్ఫిన్ హౌస్ అనేది వస్తుందండి. కానీ లొకేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రావెలింగ్ అంతా కూడా మీరు చూసేయండి. వెళ్తుండగానే నాకు చాలా అందంగా కనిపించింది హార్స్ అనేది. వెంటనే షూట్ చేశాను. అలానే కొంచెం ముందుకు వెళ్తే అన్ని షాప్స్ ఉంటాయి. అన్నీ వేడివేడిగా సర్వ్ చేస్తారండి. టైమింగ్స్ 8 AM to 5 PM వరకే. చూడండి లొకేషన్ ఎంత బాగుందో. అసలు చాలా లోతుంది, చూడగానే భయం వేసింది. మనదే లాస్ట్ ఎంట్రీ అండి. మనం ఎక్కువసేపు అక్కడ స్టే చేయలేదు, రిటర్న్ అయిపోయాం. వెంటనే మనం రిటర్న్ అయ్యే నెక్స్ట్ డే ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ టిఫిన్స్కి వచ్చామండి. చెప్పాను కదా టిఫిన్ మెనూ అనేది ఎవ్రీడే సేమ్ ఉండదు, ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూనే ఉంటారు మెనూ అనేది. ఇక్కడ టిఫిన్ అనేది చాలా టేస్టీగా ఉంది. మెయింటెనెన్స్ అంతా కూడా ఉంది. మీకు నచ్చినట్లయితే మీరు చెక్ ఇన్ అవ్వచ్చు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ తర్వాత మేము చెక్అవుట్ అయిపోయాము. అంటే ట్రిప్ అయిపోయిందని కాదు, మేము వేరే చోటకి వెళ్తున్నామని. అది ఎక్కడికి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను నా లాస్ట్ వీడియోలోనే మెన్షన్ చేశాను, నేను ఊటీ రీచ్ అయ్యే టైమింగ్ సాటర్డే సండే అని చెప్పేసి. ఆ టైంలో మనం డైరెక్ట్గా వెళ్ళి రూమ్స్ అవైలబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుందని, మనకు రూమ్ దొరుకుతుందా లేదా అని మేము ఆన్లైన్లో ముందుగా బుక్ చేసుకున్నాము ఒక 2 days ముందు. ఆ తర్వాత 2 days తర్వాత మేము రూమ్ అనేది చెక్అవుట్ చేసాము. చాలామంది మెసేజ్ చేస్తున్నారు, యాక్చువల్లీ నేను అప్లోడ్ చేస్తున్న వీడియోస్ రావట్లేదు నోటిఫికేషన్లో అని. సబ్స్క్రైబ్ చేస్తే సరిపోదండి, సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ క్లిక్ చేయాలి. మీరు మొబైల్ నోటిఫికేషన్ ఆఫ్ చేసినా కూడా మనకి బెల్ ఐకాన్ దగ్గర నోటిఫికేషన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు స్క్రోల్ చేస్తున్నప్పుడు కనిపిస్తుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మీకు వీడియోస్ అప్లోడ్ చేసినట్టు కూడా తెలీదు. ర్యాండమ్గా యూట్యూబ్ డిస్ప్లే చేసే కంటెంట్ మాత్రమే మీకు విజిబిలిటీలోకి వస్తుంది. అందుకని ఖచ్చితంగా మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్న ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసి, మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న కంటెంట్ చూడాలి అంటే ఆ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేస్తేనే అది యూట్యూబ్లోని స్క్రోల్ అయినప్పుడు డిస్ప్లే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.